హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సుండా ఆల్ వెల్కమ్ టు ఏం బ్లాగ్ చేసేది అనేది తెలుస్తుంది. 3 days అయ్యా నేను బ్లాగ్ అప్లోడ్ చేసి, దానికి సెరియుని నెగిటివ్ బ్లాగ్ చేసేస్తామని చెప్పేసి ఆల్ పాప ఏదో ఇంకా స్టార్ట్ చేస్తాను. ఈ 10 డే ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాను అలాంటి చూపిస్తాను. ఇది ఇంకా ఇంట్లో ఫ్రెండ్స్ ఎన్నాళ్ళ మొన్న ఇంటుంది అని చెప్పినాయి కదా, ఇంట్లో నేను మాసారు అట్లా ఆవులు కట్టేసి ఉంటే అందరూ ఈయన ఇస్తుంది లోపల పోయి కట్టే డిస్ట్ అయిపోతుంది అని నేను డ్రై అంతా పొయ్యి చూసుకొని వచ్చింది. యాది ఇంట్లో ఇంకా ఎవడింటుందో తెలియదు. అయితే పాలు మాత్రం కాడిస్తానే ఉండే. ఇంకా ఎవడు ఈ 10 మాత్రం ఇంట్లో ఇన్నట్ల, లేకపోతే దాన్ని ఎవడింటుందా. 9 months పైన కరెక్ట్గా ఒక 12 days 13 days ఆగుతుంది అనుకుంటా. ఇంకా అది రాబా షరులా కట్టేస్తావా, లోపల అట్లా కట్టేస్తాం రా. నేను పైన వచ్చి మామ కింద తొలుకోపోతాం. ఎందుకు అంతా ఇంట్లోకి వచ్చి అట్లా పని చేస్తూ ఉన్నారు. ఎంత ఇంకా టైం తెలిసిన ఉండాలా. కరెక్ట్గా 8 o'clock. నిన్న మీకు కాకుండా ఫ్రెండ్స్ కదా, నేను మీకు చూపించాలా అని చెప్పేసి వీడియోస్ ఎక్కిపోతున్నా. ఆడిపోయి ఉండే నిదానంగా పోతా ఉంటుంది. పోయే వరకు ఆడే ఉంది. నేను వీడియో స్టార్ట్ చేయాలని ఇట్లా ఫోన్ అయితే వెరో అని పారేసింది. దాని వెనకే పోతుంది. అయితే అది లోపల ఎక్కడో నుగ్గిసే కనిపించలే లాస్ట్కి. అది ఎంత పెద్ద గడ్డలు ఇట్టుకుండే తెలిసిన పెద్దగా ఉండే. 2వ కిత అట్లా అయిండేది. దీని ఏడుస్తున్నావా? అట్లా చూస్తావా? పోతా ఉంది ఈయన మీ చూడు మీ చల్లంతా ఆడుంది. నువ్వు ఆడిపోయేది చూడండి. ఆడు ఉండయి, ఇది పాడుతా ఉంది ఈడ. చూడండి మరో స్టడ్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు షర్టు దొక్కలారు వచ్చి ఇంకా ఎండ్లో ఉన్నాయి తెలిసిన ఫ్రెండ్స్ పట్టుకుంటేమో ఉన్నాయి. నామంతా దొక్కేదే కదా. చూడ గాడి ఉంది ముంచి నా పత్తే. నేనంతా తొట్టి అంతా క్లీన్ చేసి కడిగినాను. క్యాప్ ఇప్పించినాను, వేసినాడు ఎత్తి కడిగి. ఇంకేం ఇంకో నీళ్ళు ఇచ్చేసి కడిగించి నీళ్ళు నింపేది. నేను ఆవులు కడిగింది కదా, దానికి అంతా గోకిష్ నీట్గా కడిగిస్తే ఉత్తు పాసినే ఉండే. పాప మా ఎట్లా తాగేది నీళ్ళు. చూడండి నడమ చీకులు బాగా కొట్టింది భవిష్యత్తులో. రాండా చూపిస్తాను ఎంత దోకినాడు చూపించి. ఇదేం కంపెనీ ఉండేది పోయిన దాంట్లోనే గంటకు చాలా. దానికి పోయింది ఇంకా స్టార్ట్ చేసాను. ఎల్లో కలర్ చెట్లు ఎంత ఉంది తెలుసా ఫ్రెండ్స్. చెయ్య పట్టుకొనిసింది నొప్పి. ఒకరోజు చెక్కేది గంట కోసం ಮತ್ತೆ దోకేది ఎందుకే చొక్కపోతే దోకకుండా అంత దిగేది పోయేది కూడా. ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా ఉంది. ఇక్కడ ఇదంతా దోకిండేది చూడండి. ఇది దొక్కిసినాను ఇది ఇంకా నన్ను దోకుతుంది. అది మన దోకింది చూడండి. గుడ్లు చూడండి ఎట్లా పోయిండే. ఏం చెత్త. ఇప్పుడు ఈ 10 ఈ 9 దొక్కాల. ఇవి 4 లైన్ దోకిస్తే
చెక్కిసి ನಾನು ఇప్పుడు 4 నీళ్ళు నెన్నే గంటకోసం అంతా ఇప్పుడు దోకిరాలా చూడండి ఇట్లా ఉండింది చెత్త చూడండి క్లీన్ అయింది ఎట్లుంది చెత్త ఈ పక్క చూడండి దోకిండే తొట్టు చూడండి చూడండి ఎంత బాగుంది కదా దోకిండే తొట్టు క్లీన్గా ఉంది చూడండి అది కనిపిస్తుంది కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ ಸುತ್ತು ಕಾಂಪೌಂಡ್ ಎಷ್ಟಿಂದ వాళ్ళని అడిగేసి ఎవడాದ್ರು ಅದು బ్లాగ్ చేయాలనుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ బ్లాగ్ అంతా ఇంకా పిండిలో ఫ్రెండ్స్ పొండి ఇడిస్తే ఇస్తారు మాకు చూపిస్తాను అది ఉందని చూడండి అక్కడ సార్ ఓనర్ వేసిండేది డ్రాగన్ ఫ్రూట్ చూడండి మా అంటుకోలా ఇంకా పొండకాలే ఇంకా ఒక 2 months ఉండాలేమో అది తెల్ల నాకు చూడండి అని చెట్టు అంతే ఫ్రెండ్స్ ఇంక నేను చేపు అయినాక దోకిసి వీడియో చేస్తాను చూడండి నాకు ఈ పద్ధతి వరకు స్టార్ట్ అయ్యా ఇదే ఇంక మాసల వరకు హాల్ ఒక దగ్గర పెట్టేసుకొని దోకుతా ఉంది చూడండి ఇంతసేపు షాంప్ నీళ్ళు ఎత్తుకొస్తాను ఎండ అంటే ఎండ మాకంటే తిరుగుతుంది ఎండ స్వామి ఏమెండ చూడండి ఇంతసేపు పెట్టి కొడుతుంది చూడండి ఈ లైను 8:30 ఇంకా 10:30 వరకు దొరికినాయా 1 అవర్ పడుతుంది ఒక లైన్ ఆ పక్క ఈ పక్క దొరికేదాడు ఒకటే దొరికి కదా చూడండి చాలా అయిపోయాను దాకాయ్ అవునా ఎవరు లేదు అసలు చూడండి 8 లైన్లు అయింది 1 2 3 4 5 6 7 8 లైన్లు ఉంది ఇట్లా ఉండింది 2 ఇట్లు దొక్కినా ఇప్పుడు 8 ఉంది దొక్కిస్తే అయిపోయా అమ్మది ఇది చూడండి దీంట్లో ఏమి అంతక్షట్లే దీంట్లోనే చూడండి ఒళ్ళంతా జిల్లు అంటున్నా షర్ట్ చూస్తాండా పంచకాయకి వచ్చిందయ్యా తినిందయ్యా 2 లైన్లలో కింద అమ్మ తిరిగి దొరికి వచ్చి మన కింద కుక్కరిస్తే అమ్మ పంచకాయ తెచ్చిండే పోస్తే తినిదయ్యా రేషన్ వేరే ఇస్తుందంటే ఇప్పుడు ఇంటికి పోలా లేదంటే పోతాం ఇంటికి నెట్టుకోపోయే కయ్యాలని యోచన చేస్తా ఉన్నాను మాకు వడ్లే రాని అని యోచన చేస్తా ఉన్నాను వస్తే పోతామని తంకున్నాను రోజు చెట్లు ఇంకేం పంట కదా రోజు చెట్టు మా యావ ఏం చేస్తాం రాండా చూస్తాం చూడండి మా నందిని పారొస్తా ఉంది అవురండు అది ఆడుంది తోపల దా రైట్లా నీళ్ళు తప్పించి తొడుకొని నీళ్ళు తప్పించి కట్టేసి నీళ్ళు తప్పించి ఆడపతే ఏం ఎండ ఫ్రెండ్స్ ఎండ అంటే ఇవిడే ఉండే కలర్ బ్లాక్ ఈ ఎండ ఉండిస్తే ఇంకా నల్లగా అయిపోతాం అంతే
చూసుకుంటా ఇంక 2 నెలలకి ఎంత కలర్ చేంజ్ అవుతారు చక్కగా తిండా హే నీరు తప్పేసి పంపుతా ఉంది నీరు తప్పేసి లోపలికి అట్లా కట్టేసి పోవాలా నేను వచ్చేది అంతలేసి తిన్నాను మేము ముందు వేసి పంపుతుంటే లేకపోతే అంతే పాపం ఈ ఎండ పాపం అసలు ఎప్పుడు తప్పని చూడాలి పడుతుంది అవి 2 ఇంకా రానిలే తాగే ఒగిన తాగేసేది పోయేసేది తాగు ఇంకా 2 చూడండి అటు స్నోర్లే అంతే బట్ అన్ని బిడ్డలు ఉంటాయి చూడండి కాలుకి సిక్కేసుకోండి అనేసి ఎంత బాగా గిడిపించుకోండి ఎంత దప్పైన పాపం చూడండి ఆవు నీచుకొని ఉన్నాను శ్రద్ధకి షేర్ పెన్స్కి అయితే చూపిస్తుంది కదా అంతా అయినాక ఇంటికి పోయి రేషన్ ఇస్తాను రేషన్ మైక్ తీసుకొని నేను నా కూతురు తినిపించేసి పెన్ పెట్టేసి వస్తుంది తిరగతా తిరిగి చూడండి దీని పేరు స్లర్రీ అంట ఆ క్రెషర్ ఉంది కదా ఇక్కడ క్రెషర్ దాన్ని ఏమో నీళ్ళలో ఏమో వచ్చింది నాకు సరిగా తెలియదు అంటే స్లర్రీ అని పిలుస్తారంట దీన్ని అంత మాత్రం తెలుసు మా తాత పక్కన ఎట్లుంది క్రెషర్ డే టైంలో కారేంట్లే దానికి డ్రాగన్ ఫ్రూట్ ఈ క్రెషర్ ఉంది కదా అవన్నరది అది చూడండి ఇది మా తోట చూడండి రెండో ఫ్రెష్ ఉంది తీసేసినారా ఉంటాయి అని చెప్పి ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪ್ಪತ್ತು ಬ್ಲಾಗ್ ಇಂತೆ ಈ ವ್ಲಾಗ್ మీకు ఇష్టమైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ లాట్ ఫ్రెండ్స్ ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ అంతా చూస్తూ ఉండండి మీకు యావదైనా వీడియోస్ కావాలని నా కామెంట్స్లో వేయండి నేను ఆ వీడియోస్ అయితే ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్